సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన లేచి ఉన్నాడు. ఇదిగో ఆయన గలిలయలో మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. లూకాసు వార్త 24:5. సజీవుని వెదకకు సమాధి తోటలో ఆయన లేచియున్నాడు. సజీవుని వెదకకు సమాధి తోటలో ఆయన లేచియున్నాడు. కనిపిస్తాడు గలిలయలో, ఆపై తండ్రి కుడి పార్శ్వంలో ఆత్మలో ఆరాధించే ప్రతి నిండు గుండె కుడిలో. కనిపిస్తాడు గలిలయలో, ఆపై తండ్రి కుడి పార్శ్వంలో ఆత్మలో ఆరాధించే ప్రతి నిండు గుండె గుడిలో, ప్రతి నిండు గుండె గుడిలో, ప్రతి నిండు గుండె గుడిలో. సజీవుని వెదకకు సమాధి తోటలో ఆయన లేచియున్నాడు. సజీవుని వెదకకు సమాధి తోటలో ఆయన లేచియున్నాడు. చేపట్టి నిర్జీవ క్రియలను విడువగా జీవాధిపతినే వెదకగా, నిర్జీవ క్రియలను విడువగా జీవాధిపతినే వెదకగా. కనిపించాడు మేడలో, కురిపించాడు అగ్నియతలో, నడిపించాడు ఆత్మయై ఆదిమ సంఘాన్ని. కనిపించాడు మేడలో, కురిపించాడు అగ్నియతలో, నడిపించాడు ఆత్మయై ఆదిమ సంఘాన్ని, ఆదిమ సంఘాన్ని, ఆదిమ సంఘాన్ని. సజీవుని వెదకకు సమాధి తోటలో ఆయన లేచియున్నాడు. భేదం ప్రక్కనెట్టి పేతురు గారిని పిలువనంపి బంధుమిత్రుల పిలువగా వాక్యముపై మది నిలుపగా, బంధుమిత్రుల పిలువగా వాక్యముపై మది నిలుపగా. కనిపించాడు ఇటలీలో కొర్నేలు గారి
అభిషేకం ప్రతివాని ఒంటిలోను ప్రతివాని ఒంటిలోను ప్రతివాని ఒంటిలోను సజీవుని వెదకకు సమాధి తోటలో ఆయన లేచియున్నాడు సొంత జ్ఞానం విడిచిపెట్టి శరీర ధర్మం నలుగగొట్టి దర్శన మార్గము నెరుగగా గురి యొద్దకే పరుగెత్తగా